హాయ్ సార్. నమస్తే. హాయ్ శ్రీజ. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలంటారు? స్టూడెంట్స్ సాధారణంగా ఏం పెట్టుకుంటారమ్మా? అకాడమిక్ గోల్సే పెట్టుకుంటారు. అవును సార్. అంటే ఒక 10థ్ క్లాస్ ఉన్నప్పుడు ముందు 10థ్ బాగా పాస్ అవ్వాలి. అవును. ఇంటర్మీడియేట్‌కొస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ఏదైనా ఒక గోల్ ఉంటే దానికి మంచి ర్యాంక్ రావాలి. దాన్ని బట్టి సీట్ వస్తుందని అదొక గోల్ ఉంటుంది. అవును సార్. సో, దాని తర్వాత ఒక సీట్ వచ్చేసిందనుకో ఇంకేం గోల్ ఉంటదమ్మా? సో, దాని తర్వాత మాస్టర్స్‌కెళ్ళడమో లేదా జాబ్ రావడమో రెండిట్లో గోల్ ఉంటది. జాబ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకేం గోల్ ఉంటది? జాబు చేసుకోవాలని ఆ జాబ్‌లో కొంచెం అందులో నెక్స్ట్ లెవెల్‌కి కొంచెం నెక్స్ట్ వెళ్ళాలి. లెవెల్‌కెళ్ళాలి. ఇంట్లో కొంచెం వయసొస్తే పెళ్లి చేసుకోవాలి. అవును. సో, ఇవుంటాయి. ఇంకా నెక్స్ట్ గోల్స్ ఏముంటాయి? ఆర్థికంగా కొంచెం డబ్బులొచ్చినాయనుకోండి. కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఈ గోల్స్ ఉంటాయి. సో, ఈ గోల్స్ ఎప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. ఇవి ఫైనైట్ గోల్స్ అంటారు. ఫైనైట్ గోల్స్ ఏంటంటే వీటికి ఒక పాయింట్ అయిన తర్వాత అంతరించిపోతాయి. అంటే అది ఆగిపోతది. హ్మ్. కారు కొనుక్కున్న తర్వాత కారు మీద ఇంక గోల్ లేదు కదమ్మా అది. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పెళ్ళని గోల్ లేదు గదా! సో, దీన్ని ఫైనైట్ గోల్స్ అంటారు. బట్ ఇన్‌ఫైనైట్ గోల్ ఒకటుంటది. అది మనం శరీరం అంతరించిపోద్ది తప్ప గోల్ అంతరించిపోదు. అది తెలియకుండా ఈ గోల్స్ పెట్టుకుంటే ఆ గోల్ అచీవ్ చేస్తే హ్యాపీనెస్. గోల్ అచీవ్ చేయలేదనుకో మళ్ళీ దా డిసప్పాయింట్ అవ్వడమో, ఇంకో గోల్ పెట్టుకోవడమో ఇట్లా చేస్తా ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా లైఫ్‌లో అన్‌స్టాపబుల్ అవ్వాలి అంటే గనక ఒక ఇన్‌ఫైనైట్ గోల్ ఫస్ట్ ఒక దాన్ని కాంటెక్స్ట్ ఆఫ్ లైఫ్ అంటారు. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. అందుకని నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అవును సార్. అందుకని ఏదన్నా ఒక డాక్టర్ అవ్వాలని చాలామంది కోరుకుంటారు కదా! ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? అన్నది ఏదో ఒకటి చాలామంది బై డిఫాల్ట్ ఏం చెప్తారు? టు సర్వ్ పూర్ అంటారు. అవును. ఏదో చెప్తారు ఇలాగ అందరూ వచ్చి డైలాగ్. కానీ ఇంకా డీప్‌గా వెళ్ళాలన్నమాట. వై టెస్ట్ అంటాను నేనైతే. వై టెస్ట్ అంటే ఏంటంటే వచ్చిన సమాధానాన్ని మళ్ళీ అడగాలి. ఎందుకు యూ వాంట్ టు సర్వ్ పూర్? దానివల్ల నీకేంటి బెనిఫిట్? మళ్ళీ ఆన్సర్ వస్తది. మళ్ళీ దాన్ని అడగాలి. ఎందుకు అది చేద్దాం అనుకుంటున్నావు? దానివల్ల నీకేంటి బెనిఫిట్? అపాన్ ఆస్కింగ్ ఎప్పుడో ఒక చోట దట్ గివ్స్ మీ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అన్నటువంటి భావనొచ్చి, గూస్ బంప్స్ వచ్చి 2 కన్నీళ్ల చుక్కలొస్తే అది నీ గోల్. అందుకని వై లేకుండా వాట్ మాత్రమే ఉంటే అది అచీవ్ చేసినా గూడా ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉండదు. అందుకని ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలనుకుంటే ఇకిగాయ్ అని ఈ మధ్యన మనం బాగా వింటున్నాం. లైఫ్ వర్త్ అనమాట. ఇకిగాయ్ అంటే ఇకి అంటే లైఫ్, గాయ్ అంటే వర్త్. లైఫ్ వర్త్, లైఫ్ వాల్యూ ఏంటి అని. సో, ఫస్ట్ ప్యాషన్. నీకు ప్యాషన్ ఉండాలి. అంటే అత్యంత తపన ఉండాలి. రెండవది మిషన్. ప్రపంచానికి అవసరమైనటువంటి ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సర్వ్ ఏ నీడ్. ఒక సమస్యనన్నా పరిష్కరించాలి. ఒక అవసరాన్నన్నా తీర్చాలి. ఈ రెండిట్లో ఒకటి చేస్తే ప్రపంచానికి నువ్వు అవసరం. అవును. ద పర్పస్ ఆఫ్ ఎనీ జాబ్, ఎనీ కెరియర్, ఎనీ బిజినెస్ ఈస్ టు మేక్ అదర్స్ లైఫ్ ఈజీ. అవును సార్. సో, అందుకని నీవు ఈ ప్రపంచానికి ప్రాబ్లమ్ కాకూడదు. ప్రపంచానికి సొల్యూషన్ కావాలి. అవును సార్. సో, రెండోది మిషన్ అది. ప్రపంచానికి అవసరమే అయిన వాడైతే నిన్నేమంటారు? సక్సెస్‌ఫుల్ పర్సన్ వేరు, పర్పస్‌ఫుల్ పర్సన్ వేరు. అవును సార్. చిన్నప్పుడు అన్నప్రాసన చేశాక ఏమని అడిగేవారు అని దీవించేవారో తెలుసమ్మా? సక్సెస్ అవ్వమని దీవించేవారు కాదు. ప్రయోజకుడు అవ్వమని దీవించేవారు. మా వాడు పెద్దవాడే పెద్ద ప్రయోజకుడు అవ్వాలనేవారు. పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి ఇట్లాంటివుండేవి కాదు. సో, పెద్ద ప్రయోజకుడు అవ్వాలనేవారు. సో, అది అల్టిమేట్ పర్పస్ అనమాట మిషన్. మూడవదేంటంటే వొకేషన్. నీకు వొకేషన్ అంటే వృత్తి. మనకి ఎన్ని రకాల వృత్తులున్నాయమ్మా పూర్వం 64 కళలనేవారు. అంటే ఎన్ని వృత్తులంటే ఆ వృత్తులు ఇవాళ చేతి వృత్తులైతే అంతరించిపోతున్నాయి ఇంచుమించు. కానీ మన యొక్క కెరీర్ కూడా ఒక వృత్తే గనక మనం ఎందులో స్కిల్స్ సంపాదిస్తాం, ఎందులో నాలెడ్జ్ సంపాదిస్తాం, ఎందులో మనం కొంత అవగాహన యాటిట్యూడ్స్ గానీ అది సంపాదిస్తాం. ఇవన్నీ కలిపి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మనకు ఒక వృత్తి అయింది. ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, ఒక డాక్టరు ఎవరైనా గానీ స్కిల్స్ నేర్చుకోవాలి కదమ్మా! నాలెడ్జ్‌తో పాటు స్కిల్స్ నేర్చుకోవాలి. ప్లస్ కొంత వ్యవహారికంగా ఉండడానికి ఒక యాటిట్యూడ్, లీడర్‌షిప్ స్కిల్స్ నేర్చుకుంటే వృత్తి అవుతుంది. డబ్బులొస్తాయి. మీకు డబ్బులు రావడం మొదలుపెట్టిందంటే ఒక వృత్తి తయారైందనమాట. యెస్ సార్. సో, ఈ ఈ వొకేషన్ అన్నది మనిషికి కేవలం జేబ్ సాటిస్ఫాక్షనే కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తూ ఉంటే అతను హ్యాపీగా ఉంటాడు. సో, అయితే సర్వైవ్ అవ్వడం వేరు, థ్రైవ్ అవ్వడం వేరు. థ్రైవ్ అవ్వాలంటే గనక నాలుగవది ప్రొఫెషన్. సో, ఒక ఏదో ఒక రంగంలో ఒక నిపుణుడు అంటే ఒక గ్రేట్ ఒక మాస్టరీ అవ్వాలని అయితే గనక ప్రపంచంలో అతన్ని ఎక్కువ మంది కోరుకుంటారు. సో, ఎక్కువ మంది కోరుకున్నప్పుడు అతనికి ప్యాషన్ ఉంది. ప్రపంచానికి ఉపయోగపడుతున్నాడు. డబ్బులొస్తున్నాయి. అండ్ అతనికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవును సార్. ఈ 4 ఉండడమే నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చే పని, డబ్బులొచ్చే పని. దీన్ని పర్ఫెక్ట్ కెరియర్ అని చెప్పొచ్చు ఎవరైనా గాని.
సో థ్యాంక్ యూ శ్రీజ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. సో అందుకని ఎలాంటి గోల్స్ ఉండాలంటే ఇలాంటి గోల్స్, ఆ గోల్స్‌తో పాటు దాని యొక్క పర్పస్ కూడా ఉండుంటే గనుక అది డెఫినెట్‌లీ వండర్‌ఫుల్. అంటే చాలామంది మీన్స్‌ని చూస్తారు గానీ ఎండ్ చూడట్లేదు. ఇప్పుడు నేను బతకడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ అల్టిమేట్‌గా ఈ ఈ ఈ యొక్క జర్నీలో మనం చివరి వరకు వెళ్తాం గదా! ఆ గమ్యం ఎలా ఉండాలి? ఈ జర్నీ ఎలా ఉండాలి? ఈ 2 ఆలోచించకుండా ఎండ్ గోల్స్ కాకుండా మీన్స్ గోల్స్ పెట్టుకుంటారు. అసలు ఎండ్ ఏంటి? నువ్వు డాక్టర్ నువ్వు డాక్టర్ అయిపోయావు. డాక్టర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఉండదు. జీవితాంతం నువ్వు సర్వీస్ జేయాలి. అంటే ఎవరొస్తారు మీ దగ్గరికి? హ్యాపీగా ఉండేవాళ్ళు తక్కువొస్తారు. బాధలో ఉండేవాళ్ళు ఎక్కువొస్తారు. అవును సార్. అంటే ఒక రకంగా అది సిక్ ఇండస్ట్రీ. సిక్ అయినప్పుడే నీ దగ్గరికొస్తారు. పెయిన్‌లో ఉన్న వాళ్ళకి పెయిన్ తీయడం అన్నది నీకు తృప్తినిస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు. లేదా ఇది నా వృత్తి, ఈ డబ్బులొచ్చాక నేను వీకెండ్ ఎంజాయ్ చేస్తా. లేదా నేను తర్వాత వేరేదే పనులు చేసుకుంటా నేను ఎంజాయ్ చేయడానికి అనుకుంటే, మాక్సిమం మనం మెలకువగా ఉండే సమయం అంతా వృత్తిలో గడుపుతాం. ఇందులో హ్యాపీనెస్ లేకుండా బయటెక్కడ హ్యాపీగా ఉంటాం? అవును సార్. ఇక్కడ అన్‌హ్యాపీగా ఉంటే అన్‌హ్యాపీనెస్ అలవాటయిపోద్ది గదా! సో, అందుకని ఫస్టు ముందే ఊహించాలి. నేను డాక్టర్ అయిన తర్వాత, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తర్వాత, లాయర్ అయిన తర్వాత, పొలిటీషియన్ అయిన తర్వాత, సో, నేను ఒకవేళ ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ఇంటూ నౌ ఒక యాంకర్‌గానో, ఒక మంచి వక్తగానో రాణించాలనుకుంటున్నావు. నువ్వు రాణిస్తావు. సో, నీకు కొన్ని లక్షల మంది అభిమానులొచ్చారు. వచ్చిన తర్వాత నువ్వు బయటికి ఎవరెళ్ళినా నిన్ను గుర్తుపడుతున్నారు. ఒకవేళ ఆ ప్రైవసీ, ఆ ఫ్రీడము పోయిందని అప్పుడు బాధపడకూడదు. అది ముందే ఊహించగలగాలి. అండ్ యూ షుడ్ ఇమేజిన్ ద ఫ్యూచర్ అండ్ ఎంజాయ్ ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ ఆల్సో. అందుకని ఎండ్ గోల్స్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషన్ తీసుకునేటప్పుడు నేను ఒక ప్రింటింగ్ ఇండస్ట్రీలో లేదా ఒక ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తా బిజీగా ఉన్నప్పుడు నేను ఒక పుస్తకం రాసి నన్ను జ్యుడిషియల్ అకాడమీ ఒక జడ్జెస్‌కి ట్రైనింగ్ పిలిచినప్పుడు అత్యంత సాటిస్ఫాక్షన్ అనిపించి నేను నా బిజినెస్‌ని అమ్మేసి పూర్తిగా ఇందులోకొచ్చేసాను. అంటే దీంట్లో అన్నీ ఉన్నాయా లేదా అని చూడలేదు నేను. హ్మ్. సో, అందుకని ఎండ్ బావుంది. కానీ జర్నీ వాస్ రోలర్ కోస్టర్ రైడ్. ఎందుకంటే ఇవన్నీ క్లారిటీ లేకపోవడం వల్ల. అందుకని ఎంత క్లారిటీ ఉంటే లైఫ్‌ని ఈ జర్నీ ఎంజాయ్ చేస్తావు అండ్ డెస్టినీ కూడా ఎంజాయ్ చేస్తావు. యెస్.